19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్నది వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయింది. కర్నూలు శివారు చినటేకూరు వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆ మార్గంలో ప్రయాణించిన పలువురు సెల్ ఫోన్తో తీసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం శివశంకర్ మృతదేహం పక్కనే ఎర్రిస్వామి నిలబడి ఉన్నాడు. అక్కడే రోడ్డుపై అడ్డంగా బైక్ పడిపోయి ఉంది. రహదారిపై వెళుతున్న వాహనదారులు రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బైక్ను గమనించి స్లోగా వెళుతున్నారే తప్ప ఏ ఒక్కరూ స్పందించలేదు. ఈ మార్గంలోనే వేగంగా వచ్చిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బైక్ మీదకు దూసుకువెళ్ళింది. కొంత దూరం బైక్ను అలాగే ఈడ్చుకువెళ్ళింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు. రైట్, సాక్షి స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్నది వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా కర్నూలు శివారు చినటేకూరు వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించిన ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు, ఇక మరికొంతమంది ప్రయాణించిన మార్గంలో వాళ్ళు తీసిన సెల్ ఫోన్ వీడియోల ఆధారంగా ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా వివరాలు తెలుస్తున్నాయి. శివశంకర్ మృతదేహం పక్కనే ఎర్రిస్వామి నిలబడి ఉన్నాడు. అక్కడే రోడ్డుపై అడ్డంగా బైక్ పడిపోయి ఉంది. రహదారిపై వెళుతున్న వాహనదారులు రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బైక్ను గమనించి స్లోగా వెళుతున్నారే తప్ప ఏ ఒక్కరూ స్పందించలేదు. ఈ మార్గంలోనే వేగంగా వచ్చిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బైక్ మీదకు దూసుకువెళ్ళింది. కొంత దూరం బైక్ను అలాగే ఈడ్చుకుపోయింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు. పంతొమ్మిది మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్నది వీడియోలో స్పష్టంగా కనిపించింది. కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆ మార్గంలో ప్రయాణించిన పలువురు సెల్ ఫోన్తో తీసిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. శివశంకర్ మృతదేహం పక్కనే ఎర్రిస్వామి నిలబడి ఉన్నాడు. అక్కడే రోడ్డుపై అడ్డంగా బైక్ పడిపోయి ఉంది. రహదారిపై వెళుతున్న వాహనదారులు రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బైక్ను గమనించి స్లోగా వెళుతున్నారే తప్ప ఏ ఒక్కరూ సహాయంగానే స్పందించలేదు. ఈ మార్గంలోనే వేగంగా వచ్చిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బైక్ మీదకు దూసుకువెళ్ళింది. కొంత దూరం బైక్ను అలాగే ఈడ్చుకు వెళ్ళిపోయింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు.